హాయ్ ఫ్రెండ్స్, జేబీఎం టు ఆల్. యానాది ప్రకాశకులు, ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతి సేవా సంఘం, విజయవాడ. గ్రంథకర్త వెన్లికంటి రాఘవయ్య గారు. యానాది గ్రంథాన్ని రాసినటువంటి వ్యక్తి శ్రీ వెన్లికంటి రాఘవయ్య గారు. క్రీస్తు శేషులు, దేశభక్తుడు శ్రీ వెన్లికంటి గోపాలకృష్ణ గారు. మాజీ భారత ప్రెసిడెంట్ శ్రీ వివి గిరి గారి అల్లుడు, పద్మభూషణ శ్రీ వెన్లికంటి రాఘవయ్య గారి కుమారుడు. 40 సంవత్సరాల నిస్వార్థ సేవను ఆంధ్ర రాష్ట్ర ఆదిమ జాతులకు సమర్పించిన ఆదివాసీ భూషణ్ క్రీస్తు శేషులు శ్రీ తిరువిధుల సాంబయ్య గారు. ఓ చిన్న మాట. యానాదుల జీవితాన్ని నిశితంగా పరిశోధనాత్మకంగా పరిశీలించిన వ్యక్తి శ్రీ వెన్లికంటి రాఘవయ్య. తన జీవితాన్ని యానాదులకే అంకితం చేసిన మహనీయుడు. చరిత్ర పుటల్లో మరుగున పడిన యానాదులను ఈ నాగరిక ప్రపంచానికి పరిచయం చేసి వారికి ఒక స్థానాన్ని కల్పించిన త్యాగశీలి. అందుకే యానాది రాఘవయ్యగా ప్రసిద్ధి చెందారు. వీరు యానాదుల పుట్టుపూర్వోత్తరాలు, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలు, కుటుంబ అనుబంధాలు, భార్యాభర్తల ప్రేమానురాగాలు, సోదె మొదలైన వాటిని కడు హృదయంగా, ఆసక్తికరంగా యానాది పుస్తకములో ప్రతిబింబ చేసి మనకు అందించారు. సుమారు 3 దశాబ్దాల క్రితం ప్రచురితమైన ఈ పుస్తక ప్రతులు ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేవు. అందుకే ఈ అమూల్య యానాది పుస్తకాన్ని ఈ తరం పాఠకులకు చేరువ చేయాలనే సంకల్పంతో దీని మలి ముద్రణకు ఉపక్రమిస్తున్నాం. దీనిలోని రచయిత శైలి, భావ ప్రకటనలకు ఏ మాత్రం నష్టం కలుగకుండా, లేశమాత్రం కూడా లాభాపేక్ష లేకుండానే ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ ప్రయత్నంలో భాగంగా మాకు సహాయ సహకారాలు అందించిన శ్రీ రామచందర్ ఎంఎస్సి ప్రాజెక్ట్ అధికారి, గిరిజన సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ యానాది, నెల్లూరు మరియు గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సిబ్బందికి కృతజ్ఞతలు. ఇట్లు OSVD ప్రసాద్, సంచాలకులు, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ. తొలి పలుకులు. శ్రీ రాఘవయ్య గారు కొన్ని సంవత్సరాల క్రితం ఇంగ్లీషు భాషలో యానాదులను గురించి సమగ్రమైన గ్రంథాన్ని రచించి నేడు వారిని గురించే తెలుగులో మరి ఒక పుస్తకాన్ని వ్రాసి ఆంధ్రులకు అందజేశారు. 50 సంవత్సరాల నుండి ఈ జాతి ప్రజలు అభివృద్ధి సూచకమైన స్థానాన్ని తెలుగునాడులో కనుపరచగలిగియుండుట, ముఖ్యంగా గత 20 సంవత్సరాల లోపల స్వతంత్ర భారతదేశం కల్పించిన ఉచిత విద్య, బస, భోజన వసతులను ఆధారంగా చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాలను, ఉపాధ్యాయ మొదలగు వృత్తులలో పోటీపడి సంపాదించి ఉండుట అందరూ ఎరిగిన విషయమే. నల్లమలలో పర్వత శ్రేణిని అనాది నుండి అంటుకొని నివసిస్తూ ఈ జాతి ప్రజలు కొండల్లోనూ పరిసర అరణ్య ప్రాంతాల్లోనూ వ్యాపించి అచట పరిస్థితులను బట్టి లభ్యమయ్యే జీవితాన్ని గడుపుతూ కొన్ని సంవత్సరాల పిమ్మట కోస్తా ప్రాంతాలకు దిగబరాకి పెన్నా నదికి ఇరుపక్కల సముద్ర తీరం వరకు వ్యాపించి వ్యవసాయ వృత్తికి కూడా అలవాటు పడినారు. అనాది నుండి ఇచ్చట నివసించుచుండినందున యానాదులనే పేరు కూడా వీరికి సార్థకమై ఉండవచ్చు. బహుశా వీరే ఈ భూభాగంలో మొదటి మానవులై ఉండవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు స్థలం నుండి రాయలసీమ ద్వారా శ్రీ వెంకటేశ్వర నివాసమైన తిరుపతి వరకు అడ్డముగా గీత గీసినట్లయితే ఏర్పడ్డ దేశమే యానాదుల అనాది ఉనికి అని నిశ్చయించవచ్చు.
కొండలపైన ఉండిన చెంచులు పర్వత శ్రేణిని దిగి పల్లపు ప్రాంతాలకు దిగి వచ్చి యానాదులైనారు. మొదట్లో యానాదులు కూడా చెంచులనే పేరుతోనే పిలువబడుచుండిరి. దక్షిణ భారతానికి వచ్చిన ద్రావిడులు వీరిని యానాదులని పిలిచి ఉండి నారనుటలో వింతలేదు. అది ఎట్టిదో తెలియరాని పురాణత ప్రజలు కాబట్టి వీరు మొదట అనాథులని ద్రావిడుల చేత పిలువబడు క్రమేణా యానాదులుగా పేరు మారి ఉండవచ్చు. వీరి ఆకారము, జీవిత సరళి వీరిని ఈ ప్రాంతానికి వలస వచ్చిన మొట్టమొదటి ఆస్ట్రలాయిడ్ ప్రజలని నిస్సంశయముగా నిర్ణయించుటకు కావలసినన్ని ఆధారాలను కల్పించినవి. వీరి వెనుకనే మరొక ఆస్ట్రలాయిడ్ జాతి ఆది ద్రావిడులుగా పిలువబడుచు దక్షిణ భారతాన్ని ఆవరించే ఉంటారు. వీరి తరువాత తెరలుగా ఇతర ద్రావిడులు ఇక్కడికే వచ్చి నివాసములను ఏర్పరచుకుని ఉంటారు. రాఘవయ్య గారు శ్రమకు ఓర్చి అనాథులను గురించి సేకరించి క్రోడీకరించిన సమగ్రమైన విషయమునకు నేను మరికొంత జతపరచవలసిన అవసరము కనపడదు. గ్రంథకర్త అర్ధ శతాబ్దము నుండి యానాదుల గురించి విపులముగా వ్రాసిన విషయ సమృద్ధి నెల్లూరు జిల్లాలో వారికి ప్రేమపూర్వకంగా ఏర్పడిన యానాది రాఘవయ్య అనే పేరును సార్థకపరచుచున్నది. అన్ని ప్రభుత్వ పరిపాలనా శాఖల్లోకి ఎగబ్రాకి యానాది యువకులు సంపాదించుకుంటున్న పేరు ప్రతిష్టలు త్రోసివేయతగినవి కావని నా అభిప్రాయం. 1971లో అప్పటి వరంగల్ కలెక్టరుగా ఉండిన శ్రీ కెవి వేణుగోపాల్ గారితో కూడా నేను రామప్ప చెరువును ఆనుకుని ఉన్న పాలంపేట చెంచుల గూడెమునకు పోయినప్పుడు వారు అప్పుడప్పుడే పట్టుకుని తెచ్చుకున్న మొసలి మాంసాన్ని ఆరగించుచుండిరి. అది తప్ప వారికి ఆ సంవత్సరపు కరువు పరిస్థితుల్లో వేరే ఆహారము చిక్కదాయే. చదువుకున్న యానాదులకు ఉద్యోగాలు చిక్కక అప్పుడప్పుడే గిరిజన కార్పొరేషన్ తరపున నేను జరుపుచుండిన డ్రైవరు తర్ఫీదులో చేరుటకు కొందరు అర్జీలు పెట్టుకున్నారు. గుంటూరులోనూ విజయవాడలోనూ కొంతమంది రిక్షాలు లాగుతూ పొట్టపోసుకుని చుండిరి. మన్నానూరు చేరువలో ఉన్న ఏగలపేంట సంఘంలో చెంచులను అనేక మందిని చూడగలిగినాను. నెల్లూరు జిల్లాలో చాపల నేతకు ఉపయోగించే తొంగను కలిగిరి చెరువు కట్ట ప్రక్కను కాలువ కట్టల వరుసను కొనుక్కుంటూ చాలను నేసి అమ్ముకుంటూ చాలామంది యానాదులు ఇప్పటికీ బ్రతుకుచున్నారు. ఎలుకలను ఎండ్రకాయలను పట్టుకొని అనేక మంది జీవించుచున్నారు. ప్రభుత్వ ఉన్నతోద్యోగులలో తలమాణిక్యంగా పరిగణింపదగిన శ్రీ ఎస్ఆర్ శంకరన్ గారు నేను ఏర్పాటు చేసిన అనేక యానాది సంఘాలలో వ్యవసాయం వల్ల జీవనం చేయగల అదృష్టం అనేక యానాది కుటుంబాలకు దక్కినది. గాంధీనగరం, చంద్రశేఖర్ రెడ్డి నగర్, చంద్రమౌళి నగర్ ఇంకా వందల కొలది యానాది సంఘాలు శంకరన్ గారి కీర్తి ప్రతిష్టలకు పేదల ఎడల వారికి గల ఆవాజ్యానురాగానికి కట్టని జ్ఞాపక చిహ్నములు, పెట్టని భూషణములు తమ కన్నా హెచ్చుగా పెంచుకోగలిగిన ఇతర కులాల వారి దురాశాలాతల ఆర్భాటాలకు ఉదాసీనతతో పేలను చూచే దురాచారానికి పేరుపడ్డ ఇతర ఉన్నత తరగతుల ఒత్తిడికి ఈ యానాదులు ఎట్టు ఇన్ని సంవత్సరముల నుండి తాళిగలిగి ఉన్నది ఆశ్చర్యమైన విషయం. వీరి తర్వాత వలస వచ్చిన ఇతర తెగల పోటీలకు జంకక సజీవంగా ఉండటమే వారి మనోనిబ్బరాన్ని చాటగల విశేషం. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట దీవిలో ఉండే యానాదుల రక్త పరీక్ష వల్ల వారిలో కొడవలి గుర్తుగల రక్త చిహ్నములున్నవని భారత ప్రభుత్వ జాతి పరిశోధనా ఉద్యోగులు కనిపెట్టారు. ఇందువల్ల వీరికి ఆఫ్రికా నీగ్రోలకు సంబంధ బాంధవ్యాలు ఉన్నవని ఏర్పడినది.
ఈ దేవిలో పొట్టిగా ఉన్న వామనులు ఉండినారని, వారు సర్కస్లలో చేరి పొట్టపోసుకుని చుండిరని, మద్రాసుకు కూడా వలసపోతూ ఉండిరని బ్రిటిష్ ప్రభుత్వ పరిశోధకులు వ్రాసి ఉండిరి. మహాత్మా గాంధీ గారు ఆదివాసులను గూర్చి దిగువ వ్రాసిన అంశములు మరువతగినవి కావు. భారత భాగ్యోదయాన్ని అహింసా సూత్రంపైనే ఆధారపడి నిర్మించదలిచినప్పుడు అత్యల్ప సంఖ్య గల వారిని కూడా మనము త్రోసిపుచ్చజాలము. ఇక ఆదివాసుల సంఖ్య అంత తృణీకరించదగినది కాదు సుమా. భారతీయ ఆదివాసులు ఈ దేశం యొక్క మొదటి మానవులు. వృద్ధికి వచ్చిన ఇతర జాతుల వల్ల అనేక సంవత్సరాల నుండి వీరు తృణీకరింపబడిన మందభాగ్యులు. వారిని స్థానికంగా ఉపయోగానికి వచ్చిన ఔషధము వలె మనము ఆదరించవలసి ఉన్నది. వారి ప్రసక్తి గల పునాదులు అత్యంత లోతైనవి. ఇతర విస్తారమైన మన దేశంలో ఎవరు ఎట్టివారు అని కనుగొనటం అత్యంత కష్టతరం. వ్యాధి సోకిన అంగాన్ని బాగు చేసుకోకుంటే అది దేహం అంతా వ్యాపించి ప్రాణానికే ముప్పుతేక మానదు. చేతి పనులను కూడా చిన్ననాటి నుండి నేర్పకుండా ఉండే విద్యే కాదు అని మనం గ్రహించక తప్పదు. ఇంట్లో రాట్నానికి, బడిలో చేతివృత్తికి సంబంధం ఉండే విద్యనే మనం నేర్పవలేము. ఆదివాసులు అనాది నుండి హిందువులే. నెల్లూరు జిల్లాలో భారతదేశ స్వతంత్రానికి ఎన్నో సంవత్సరాలకు మునిపే పైన వివరించిన మహాత్ముని ఆదేశానుసారంగా ఆంధ్ర రాష్ట్ర ఆదిమజాతి సేవా సంఘం యానాది ఉద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టి ఉండినది. ఆదివాసీ అభివృద్ధి భారాన్ని ఈ నడుమ ఆదివాసులే వహించటం ముదావహం. ఇంతవరకు ఎన్నో సంవత్సరముల నుండి ఎట్టి హడావిడి లేకుండా సరైన పద్ధతులలో పనులు వీరు చేసుకున్నారు. సంఘ నాయకులు తమ బాగోగులను తామే విమర్శించుకునుచు కష్ట నష్టములకు జంకక అనుదినం మారుతుండే రాజకీయ వాతావరణానికి అధైర్యపడక దైవం పైన భారాన్ని మోపి ఎదుర్కొనే అవాంతరాలను పట్టుదలతో జయించి సత్వర అభివృద్ధిని సాధించగలరని నమ్ముచున్నాను. తిరుపతి వెంకటేశ్వర దేవాలయం మొదట యానాదులదే అని కొందరి నమ్మకము. చెంచులక్ష్మి వారి ఇంటి ఆడపడుచు అని వారి చెదిరిపోని నమ్మకము. యానాదుల దేవుడైన శ్రీ వెంకటేశ్వరాలయంలో గుడిగంటలు మ్రోగినప్పుడల్లా యానాదుల కష్ట సుఖాలలో పాల్గొన్న పద్మభూషణ రాఘవయ్య గారి నిరాడంబర సేవను యానాదులు బిడ్డ పర్యంతము వరకు స్మరణకు తెచ్చుకుంటారని నమ్ముచున్నాను. వి. చంద్రమౌళి, IAS, 9/1/1974.